దేశంలోని కాలుష్య నగరాల జాబితాలోకి హైదరాబాద్ చేరిపోయింది. రోజురోజుకు హైదరాబాద్లోని వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పెరుగుతున్న వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడిపోయింది. దక్షిణ భారతదేశంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన నగరం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ అని చెప్పొచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా చాలా మంది హైదరాబాద్ ను తమ నివాసంగా ఎంచుకుంటున్నారు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగించే స్థితికి చేరుకున్నాయి. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోవడంతో ఢిల్లీకి సరిసమానంగా గాలి కాలుష్యం నమోదవుతోంది. తాజా నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుషిత నగర జాబితాలలో హైదరాబాద్ 7వ స్థానంలో ఉంది. నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి కారకాలు పెరిగినట్లు గుర్తించారు. గతంలో నగర శివారుల్లో పారిశ్రామిక ప్రాంతాలు ఉండేవి, కానీ నేడు అవి నగరం మధ్యలోకి వచ్చేశాయి. అలాగే హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తోంది. ప్రధాన రహదారులు మాత్రమే కాదు, చిన్న చిన్న దారుల్లో సైతం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. ఇది ఒక్కటే కాదు, హైదరాబాద్ లో వివిధ రకాల కాలుష్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి సరిసమానంగా గాలి కాలుష్యం నమోదవుతోందని పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, వయోవృద్ధులతో పాటు శ్వాసకోశ వ్యాధుల సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ వాతావరణం తీవ్ర ఇబ్బందికరంగా మారుతోందని ఆవేదన చెందుతున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 దాటితే ఆరోగ్యానికి హాని అని, వాయు నాణ్యత తగ్గితే శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. సూక్ష్మ దుమ్ము, ధూళికణాలు గాలి ద్వారా ముక్కులోకి, తర్వాత గొంతు ద్వారా శ్వాసకోశాల్లోకి చేరుతాయి. వాటి వల్ల శ్వాసకోశ సమస్యలు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. వీటి నుంచి రక్షణ పొందాలంటే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు. పదిహేనేళ్ల అనంతరం ద్విచక్ర వాహనాలను వినియోగించకూడదు. కానీ నగరంలో ఇప్పటికీ కాలం చెల్లిన ద్విచక్ర వాహనాలు 1,00,000 వరకు వినియోగంలో ఉన్నాయని అధికారులే చెబుతున్నారు. నిర్వహణ సరిగా లేని వాహనాల నుంచి పరిమితికి మించి ఉద్గారాలు వెలువడుతూ ఉంటాయి. రవాణా కేటగిరీకి చెందిన లారీలు, గూడ్స్ వాహనాలు, ఆటోలు, కార్లలో 7-8 ఏళ్ల అనంతరం ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కువ కిలోమీటర్లు తిరగడం, సకాలంలో సర్వీసింగ్ చేయించకపోవడం, ఇతర మరమ్మతులు చేయకపోవడంతో ఇంజిన్ పై ప్రభావం పడి పొగ ఎక్కువగా విడుదలవుతోంది. నగర వాహన కాలుష్యంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలదే సింహభాగం. ఆటోలలో పెట్రోలు, డీజిల్ కి బదులు కిరోసిన్ వినియోగించడం ఇందుకు ప్రధాన కారణం. పలు ప్రాంతాల్లో నడిచే షేరింగ్ ఆటోలు అధ్వానంగా ఉంటాయి, అయినా వాటి నియంత్రణను పట్టించుకోరు. ఇక గ్రేటర్ ఆర్టీసీలో 15 ఏళ్లు దాటిన బస్సులు 400 వరకు ఉన్నట్లు అంచనా. వీటిని ఇప్పటికీ రోడ్లపై తిప్పుతున్నారు. కాలం చెల్లిన వాహనాల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి కణాలు, అస్థిర కార్బన ఉద్గారాలు కాలుష్యానికి దారితీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. వాహనాల ఫిట్నెస్ పరిశీలనకు ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని కొంతకాలంగా చెబుతున్నా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు.